Good afternoon all, and just let us wait for some time. ఎవరెవరు వచ్చారమ్మా? మురళి, ప్రమీల, దెన్ మౌనిక, ప్రభావతి, డి ప్రమీల, రత్నాజీ. నా వాయిస్ వినబడుతుందమ్మా మీకు? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే okay ma'am, thank you. Let me just check all the properties once and let us begin the session. మార్నింగ్ సెషన్ టైంలో ఏం చేశారమ్మా? ఏమైనా అసైన్మెంట్స్ ప్రిపేర్ చేసుకున్నారా? ఏమైనా రాయగలిగారా? సో ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. ప్రస్తుతానికి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ స్టార్ట్ చేద్దాం. ఇలా వర్టికల్ వాయిస్ వినబడకపోతూ ఉండొచ్చు, చూద్దాం. రైట్, అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ అనేటువంటిది ఎకనామిక్స్ క్లస్టర్ పేపర్లో లాస్ట్ సెషన్లో కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. డిజిఎఫ్టి అనేటువంటి ఒక అంశం గురించి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురించి, అలానే G7 యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ నేషన్స్ గురించి, ఇలాంటి వాటి గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకుంటూ వచ్చాం. మళ్ళీ ఒకసారి వాటి గురించి రివైజ్ చేసుకుంటూ నేను ఏమన్నానంటే లాస్ట్ సెషన్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక గ్రూప్ కింద చేసుకుని, ఎఫ్పిఓలు అనేటువంటి ఒక గ్రూప్ కింద చేసుకుని, డ్వాక్రా గ్రూపుల్లాగా రైతులందరినీ కూడా గ్రూప్ చేస్తే, ఇలాగా ఫారిన్ నేషన్స్లో కూడా మనకి ఏమేంటి అసలు బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, మన చుట్టుపక్కల రైతులందరికీ కూడా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు అనేటటువంటి ఒక విషయాల్ని మన సబ్జెక్ట్ తరఫున మన ప్రాంత రైతులకి పరిచయం చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ని అప్లైడ్ పార్ట్ కింద సబ్జెక్ట్ని ఉపయోగపడేటువంటి విధంగా మార్క్ చేసుకోవడానికి ఇలాంటి అప్లికేషన్స్ హెల్ప్ అవుతాయి మనకి. సో ఇతర దేశాలతో ఏ అంశాల మీద వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుందో చూసుకుని ఆ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ గురించి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి చెప్పడమే ప్రధాన ఉద్దేశం. దాంట్లో పాటుగా మనం లాస్ట్ సెషన్లో అసలు యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక అంశం గురించి, WTO అనేటువంటి ఒక అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాము. మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా చూపించి, ఆ వెబ్సైట్స్ కనుక మీరు చూసినట్లయితే ఫారెన్ ట్రేడ్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనేటువంటి అంశం గురించి మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్, ఈ అవర్లో ఒక్కసారి మిగిలినటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషన్స్ గురించి కూడా చూద్దాం. లైక్ G7 నేషన్స్. G7 నేషన్స్ అనేది స్క్రీన్ సార్ నో కనిపిస్తుందా? నాకు ఒకసారి మీరు ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవ్వాలి. మీకు గ్రూప్ ఆఫ్ 7 కనబడుతుంది.
కనిపించడం లేదా? కనిపిస్తుంది సార్. ఓకేనమ్మా, మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా రేపటి నుంచి ఏం చేస్తానంటే ఒకసారి వీడియో కూడా మీరు ఆన్ చేసుకుందరు, కానీ మీకు కానీ నాకు కానీ వీడియో ఆన్ చేసుకొని వర్కౌట్ చేస్తే అప్లోడ్ చేయడానికి కానీ లేదా మనకి స్క్రీన్ విషయంలో కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటాయనేటువంటి ఆలోచనతోనే మనకి అప్లోడింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందని మెయిన్గా కొన్ని సందర్భాల్లో మేము వీడియో ఆఫ్ చేయమని చెప్తున్నాము. కానీ మీరు రెస్పాండ్ అవ్వాలి. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్, అట్లీస్ట్ ఇలాగా వర్కింగ్ కండిషన్స్ గురించి మైక్ కానీ లేకపోతే అదర్ స్క్రీన్ విషయంలో కానీ మీకున్న ఇబ్బందులు కూడా చెప్పగలగాలి వెంటనే. సో ఈ G7 నేషన్స్ అని అన్నప్పుడు సాధారణంగా అందులో యూ హ్యావ్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 నేషన్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా మీకు? G7 నేషన్స్ అంటే ఫస్ట్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ US. సో దీస్ ఆర్ ది 7 నేషన్స్. దగ్గరగా మాట్లాడుకుంటే కెనడా అండ్ US ఒక చోట ఉంటాయి కాబట్టి అమెరికన్ నేషన్స్. సో నార్త్ అమెరికాలో ఉన్నటువంటి, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి USA అండ్ కెనడా, ఐరోపాలో ఉన్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్, పక్కనే ఉన్నటువంటి ఇటలీ అండ్ ఇంగ్లాండ్ 4 దేశాలు, ఏషియాలో ఉన్నటువంటి జపాన్ అనేటువంటి దేశము. సో మొత్తం మీద 7 దేశాలు. ఈ 7 దేశాలు ఏంటంటే సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్గా చెప్తాము. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్గా వీటిని మనం జనరల్గా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే లాస్ట్ క్లాస్లో యూరోపియన్ యూనియన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తాము, EU గురించి. ఈ సెషన్లో G7 గురించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండింటికి ఉన్నటువంటి ఒక సిమిలారిటీ ఏంటంటే ఎక్కువ డబ్బులున్న దేశాలు. ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి దేశాల గురించి ఎక్స్పోర్టర్స్కి, ఎగుమతిదారులకి ఏం అవకాశం ఉంటుందని అడిగితే సాధారణంగా వాళ్ళకి ఎక్కువ ఎగుమతులు మన దగ్గర నుంచి కొనుక్కోగలుగుతారు, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. అలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చి డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో సాధారణంగా ఇలాంటి దేశాల గురించి మనం ఎక్కువగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లాస్ట్ సెషన్లో చెప్పుకున్నట్టుగా EUలో ఎలాంటి అగ్రికల్చరల్ పాలసీ ఉంది, ఎలాగ వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకున్నారు అనేటువంటి మాట గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి G7 నేషన్స్కి సంబంధించి ఇప్పుడు చూడండి, G8 అనేటువంటిది కూడా చైనాని కూడా తీసుకుని వస్తున్నారు అనేటువంటిది, గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్. సో ప్రస్తుతానికి G7 నేషన్సే ఉన్నాయి. G7 నేషన్స్లో ఉన్నటువంటి దేశాల పేర్లు నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఇండియాకి ఎలాంటి ట్రేడ్ ఉందనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇండియన్ ట్రేడ్ విత్ G7. ఇండియన్ ట్రేడ్ విత్ G7 టైప్ చేసిన వెంటనే గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. సో ఆ కంట్రీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలా G7 అని వికీపీడియాలో మీరు టైప్ చేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి. వాటిల్లో మెంబర్ ఫ్యాక్ట్స్ అని అంటూ ఉంటాం, అంటే ఆ కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో వస్తూ ఉంటాయి. దెన్ ఇండియా అండ్ G7 ఎలా ఉంది అనేటువంటి, అసలు G7కి సంబంధించి ఇండియాతో ఎలాంటి బిజినెస్ ఉంది, ఎంత ట్రేడ్ జరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్. DGFT అనేటువంటిది కూడా మీకు వెబ్సైట్ చూడమని చెప్పాను, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేటువంటిది. ఈ DGFT వెబ్సైట్లో కూడా చాలా డీటెయిల్స్ మనకు తెలుస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ డిఫరెంట్ కంట్రీస్ గురించి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ చెప్పే ముందు వేరే ఇష్యూస్ చూడండి ఒక్కసారి. G7 తర్వాత OPEC నేషన్స్ అని ఉంటాయి. OPEC
OPEC చూడండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, OPEC నేషన్స్. అందరూ కూడా ఇది నోట్ చేసుకుంటూ ఉండండి. కంట్రీస్ గ్రూప్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి కంట్రీస్ గ్రూప్స్ ని నోట్ చేయండి. ఇప్పుడు దాకా చెప్పిన EU కానీ, WTO కానీ, G7 కానీ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి OPEC కానీ, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి G7 అనేది అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగాను, అలానే పొలిటికల్గా, ఎకనామికల్గా అంతా డెవలప్ అయినటువంటి కంట్రీస్ అవన్నీ కూడా. వేరే ఇక్కడ OPEC దేశాలని అనుకున్నప్పుడు పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించినటువంటి దేశాలు. మెంబర్ కంట్రీస్ అని చూస్తే ఇక్కడ మనకి ఇదంతా ఎందుకోసం మాట్లాడుకున్నా మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన దేశంలో ఉన్నటువంటి రైతులకి ఎక్కువ డబ్బులు రావాలంటే, ఎక్కువ ఉత్పత్తులు చేయాలని అంటే కనుక, ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అంటే కొనుక్కునే వాళ్ళ కెపాసిటీ గురించి కూడా మనకు తెలియాలి. ఆ కొనుక్కునే దేశాలు ఏమున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి అంశాల గురించి మాట్లాడుతూ G7 అయితే కనుక బాగా డెవలప్ అయిన దేశాలని, EU యూరోపియన్ యూనియన్ అన్నా సరే కూడా అవి కూడా బాగా డెవలప్ అయిన దేశాలని అనుకున్నాము. అలానే పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కొన్ని దేశాలు కూడా డబ్బులు బాగానే వస్తున్నాయని అనుకుంటున్నాం మనం. దాంట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాయిన్ ఎజే వరకు రత్నాజీ, మురళి, హరికృష్ణ. హరికృష్ణ నువ్వు కూడా చాలా రోజులు అయిపోయిందా మళ్ళీ జాయిన్ అయ్యి రెగ్యులర్ గా రావాలి. చెప్పండి సార్. ఓకేనా? సరే సార్. వినబడుతుంది. సరే, నేను అటెండెన్స్ గురించి మళ్ళీ విడిగా మాట్లాడతాను లాస్ట్ లో. క్లాస్ అటెండ్ చేస్తూ ఉండండి, ఒకసారి క్లాస్ వినండి మా. సో ఇందులో సాధారణంగా మనకి ఇరాన్, ఇరాక్, ఏషియన్ కాంటినెంట్ లో ఇరాన్, సౌదీ అరేబియా, వెనిజులా, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశము వెనిజులా అనేటువంటిది. సో వెనిజులా, సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈ 5 నేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ గా ఉంటాయి. వెరీ బిగినింగ్ లో వీళ్ళందరూ కలిపి ఈ OPEC దేశాల కింద ఏర్పడ్డారు. తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఖతార్, ఇండోనేషియా, ఆఫ్రికా నుంచి లిబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్జీరియా, నైజీరియా, ఈక్వెడార్, గబాన్, అంగోలా, గునియా అండ్ కాంగో. దీస్ వర్ ది నేషన్స్ బికేమ్ పార్ట్ ఆఫ్ ది OPEC నేషన్స్, OPEC. సో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏదైతే గ్రూప్, ఆ గ్రూప్ లో మొదట్లో 5 దేశాలతో స్టార్ట్ అయింది. ఆసియాలో ఉన్నటువంటి దేశాలు అయినటువంటి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, అలానే వెనిజులా లాంటి దేశాలు. ఈ దేశాలన్నింటికి కూడా మళ్ళీ కొన్ని దేశాలు యాడ్ అయ్యాయి. ఇవన్నీ కలిపి OPEC గా ఏర్పడ్డాయి. వీటి దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటని అడిగితే మిగతా దేశాలు మనకి ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడాను. నాగరాజు కూడా వచ్చినట్టు రైట్. సో ఇవన్నీ కూడా డబ్బులు ఉన్నటువంటి దేశాలు, బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నటువంటి దేశాలు. అందుకని ఇలాంటి దేశాలతో మనం కనుక రిలేషన్స్, వెల్కమ్ నాగరాజు. సో ఇలాంటి దేశాలతో కనుక మనం రిలేషన్స్ ఎక్కువ పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మన రైతులకి ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు కొనేవాడు కూడా ఉండాలి, కొనేవాడి దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా ఉండాలి. అలాంటి దేశాలను ఐడెంటిఫై చేస్తే రైతులు కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకని ఇది OPEC దేశంగా చెప్తున్నాము. యూరోపియన్ యూనియన్, అలానే OPEC, G7 నేషన్స్, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది WTO అనేటువంటి సంస్థ. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది. రైట్, నెక్స్ట్ వన్. OPEC దేశాలతో పాటుగా గ్రూప్ ఆఫ్ 7తో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా దేశాలు, అలానే ఇంకొక కొంచెం అడ్వాన్స్ నేషన్స్ మాట్లాడేసుకున్న తర్వాత మన చుట్టుపక్కల దేశాల గురించి కూడా వద్దాం. OECD నేషన్స్.
OECD. ఎవరైనా చెప్పగలరమ్మా వాట్ యు మీన్ బై OECD నేషన్స్? రైట్. బాగా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిపి మళ్ళీ ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యారు. ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడాను. మనదంతా కూడా డెవలపింగ్ ఎకానమీ కింద వస్తుంది. వెరస్ డెవలప్ బాగా అయిపోయినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇందాక అనుకున్న జీ కానీ, ఇలా ఓపెక్ కానీ, OECD కానీ ఇలాంటి కంట్రీస్. ఇలా సిరీస్ నుంచి సరే కూడా DGFT పీయూష్ గోయల్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారానికి మంత్రిగా ఉన్నారు. మంత్రిత్వ శాఖకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, పరిశ్రమలు మరియు విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి పీయూష్ గోయల్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున మంత్రిగా ఉన్నారు. పీయూష్ గోయల్. సో ఈ పీయూష్ గోయల్ గారు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో కనుక మనం వెళ్ళి రిపోర్ట్స్ అనేటువంటి చూడగలిగితే మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. ఈవెంట్స్ అండ్ రిపోర్ట్స్ అనేటువంటి కాలంలో యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటి లేకపోతే ఫారెన్ రిపోర్ట్స్ గురించి చూస్తున్నా. OECD నేషన్స్ అంటే ఎవరైనా చూసారా ఇప్పటిదాకా? It is the organization for economic cooperation and development. It is the organization for economic cooperation and development. OECD దాని మీనింగ్ అది ఎకనామిక్ కోఆపరేషన్ ఉపయోగపడే సంస్థ OECD అనేటువంటిది. ఈ OECD లో కూడా సాధారణంగా ఎక్కువ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి కాబట్టి కంట్రీస్ ఎన్ని దేశాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ప్రతి కాంటినెంట్ లో ఉన్నటువంటి దేశాలు. మీరు ఈ పదాలన్నీ చూసి రాసుకుని వాటికి సంబంధించినటువంటి చిన్నపాటి హోంవర్క్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. మీరు హౌ మెనీ మెంబర్ కంట్రీస్ అన్నారు. హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఎగ్జిస్ట్ ఇన్ OECD, ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ లో దాదాపుగా 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 38 మెంబర్ నేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ లో కనిపిస్తుంది మీకు. 38 మెంబర్ నేషన్స్. ఆ 38 మెంబర్ నేషన్స్ కూడా జనరల్ గా బాగా డెవలప్ అయినటువంటి నేషన్స్ ఉన్నాయి కాబట్టి సౌత్ అమెరికాలోను, నార్త్ అమెరికాలోను, యూరోప్ లోను, ఆసియా పసిఫిక్ లోను అన్ని కాంటినెంట్స్ లో కూడా మనకి ఆర్గనైజేషన్స్ కనబడతాయి, దేశాలు కనబడతాయి. సో ఒక్కసారి దేశాలు అనేటువంటిది కూడా ఒక్కసారి చూడగలిగితే మీరు ఇక్కడ చూడండి. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్,
లక్సెంబర్గ్, పోర్చుగల్, న్యూజిలాండ్, నార్వే ఇలాంటి చాలా దేశాలు ఉన్నాయి. ఈ అన్ని దేశాలు బాగా ఇంటర్నేషనల్ ఏరియాలో బాగా డెవలప్మెంట్ దేశాలు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి దేశాల గురించి చూడాల్సిన అవసరం ఉంది అని. ఆయా దేశాలు ఇతర దేశాలతో వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతులను ప్రోత్సహించడానికి, విదేశీ వ్యాపారానికి అసలు ఏ ప్రయత్నాలు చేస్తున్నాయి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎగ్జామినేషన్లో కూడా డీటెయిల్స్ వస్తాయి. అలాంటి వాటిలో మీరు ఎగ్జామినేషన్స్ అటెండ్ చేసేటప్పుడు చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఇదిగో ఈ దేశం అయితే కనుక ఈ వస్తువును నమ్ముకుంటుంది, ఈ వస్తువును కొంటుంది, మన రైతులకి హెల్ప్ అయ్యేలాగా మనం ఈ ప్రయత్నం చేద్దామని మీరు చెప్పచ్చు. లాస్ట్ సెషన్లో కూడా చూసాం మనం జీడి పిక్కలకి, జీడి మామిడి తోటలో ఉన్నటువంటి ఉత్పత్తులకి, పొగాకుకి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్పత్తులకి ఇతర దేశాలతో ఏ దేశాలతో యూరోపియన్ యూనియన్తో ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దాని గురించి లాస్ట్ సెషన్స్లో చూసాం మనం. రైట్, నెక్స్ట్ OECD ఒకటి, OPEC అనేటువంటిది ఒకటి, యూరోపియన్ యూనియన్ ఒకటి, గ్రూప్ ఆఫ్ 7 అనేటువంటిది 4 నేషన్స్ గురించి, ఆల్రెడీ 4 గ్రూప్స్ గురించి మనం చూసాము. ఇప్పుడు ఈ సెషన్లో నెక్స్ట్ ఇంకా కొన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటివి ఏషియాన్ గ్రూప్ అనేటువంటిది ఉంది. అంటే చాలా దేశాలు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్తో కల్చరల్గా కానీ, లేకపోతే దగ్గరగా ఉండడం అనేటువంటిది కానీ, సాంస్కృతిక సంబంధాల ద్వారా కానీ, పక్కపక్కన ఉన్న దేశాల కింద కానీ, లాంగ్వేజెస్ ఒకటి అవడం, ఇలా రకరకాలైనటువంటి కారణాలతో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పడుతున్నారు. కొన్ని చోట్ల డైరెక్ట్గా ఎకనామిక్ ఆస్పెక్ట్స్ గురించి, లాభాల గురించి, డబ్బుల గురించి ఆలోచించుకుంటూ ఒక గ్రూప్ అవుతున్నారు. అలాంటి గ్రూప్ కింద ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెషల్గా పెట్టుకుంటారు. అలాంటి గ్రూపులతో టైఅప్ అయ్యే కొద్దీ మనకి ఎక్కువ ఎగుమతులు చేసుకోవడానికి, దిగుమతులు చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అన్ని కూడా మనం నేర్చుకోవడం ద్వారా చుట్టుపక్కల రైతులకి బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వచ్చు. సో ఏషియన్ నేషన్స్ కనుక తీసుకుంటే 10 మెంబర్స్ ఉన్నారు ఇందులో, ఏషియన్ అనేటువంటిది. సో ఈ ఏషియన్ కంట్రీస్లో ఈ వెబ్సైట్లో చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏషియన్ అనేటువంటిది. దాంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి చూడండి ఒక్కసారి. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మియాన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఈ నేషన్స్ అన్ని కూడాను. సో ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు. కూడా విదేశీ ఏం జరుగుతుంది, ఎంతంత వాల్యూమ్ ఆఫ్ విదేశీ వ్యాపారం వాళ్ళు చేయగలుగుతున్నారు అనేది కనుక మనం నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళతో మనం బిజినెస్ని ఎక్కువగా లాంచ్ చేసుకోవచ్చు. సో ఏషియన్ ఒక్కసారి అటెండెన్స్ ఒక్కసారి ఇందాక వచ్చాను, 3 to 4 క్లాస్ ఉంది చెప్పేసి నేను వచ్చాను. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఇందులో? మురళి ఉన్నాడా? సిహెచ్ మురళి ఉన్నాం క్లాస్లో? సిహెచ్ మురళి ప్రజెంట్ సార్. ఓకేనమ్మా. ఎవరు? హెచ్ఈటి స్పెషల్ తెలుగులో. రైట్. ఉందా? డి ప్రమీల అసలు రెగ్యులర్ గా క్లాస్ లో రెస్పాండ్ అవ్వట్లేదు మా అటెండెన్స్ పరంగా. మీకు వాయిస్ వినబడుతుందా లేదా?
ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. ఈ హరికృష్ణ నువ్వు ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈబి పాలిటిక్స్. పాలిటిక్స్ అమ్మా. ఓకే. కే ప్రమీల పాలిటిక్స్ సార్. దెన్ మౌనిక. ఓకేనమ్మా. మౌనిక అండ్ దెన్ నాగరాజు. ఓకే. నాగరాజు అండ్ ప్రభావ్. హెచ్ఈటి సార్. దెన్ రత్నాజీ. ఓకేనమ్మా రత్నాజీ. రైట్. 11 మెంబర్స్ అని అంటే నాతో కలుపుకొని సో 10 మెంబర్స్ వచ్చారు. దెన్ 1 2 3 4 5 6 రైట్. మీకు ఇక్కడ ఏషియాన్లో కనబడుతున్నాము. ఏషియాన్కి సంబంధించి డీటెయిల్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీన్ని మనం ఏషియన్ నేషన్స్గా పిలుస్తాము. ఇందాక మీకు మెంబర్ కంట్రీస్ చెప్పాను, దాదాపు ఒక 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఏషియన్లో. వెబ్సైట్లో కూడా మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలనంటే ఇన్ని నేషన్స్ అన్నీ కూడా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారాన్ని చేస్తున్నారు, ఎంతంత వాల్యూమ్, ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు, ఏ దేశాలతో వ్యాపారం చేస్తున్నారు, ఏ వస్తువులను వ్యాపారం చేస్తున్నారు, ఎగుమతి అవకాశాలు ఏమున్నాయి, దిగుమతి అవకాశాలు ఏమున్నాయి అనేటువంటివి మీరు పరిశీలించే ప్రయత్నం చేయగలగాలి. అసలు మీకు గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఏమేమి ఉన్నాయనేది. సో ఏషియన్. దెన్ నెక్స్ట్ వన్, మీరు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొక ఇమ్మీడియట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఏముందంటే సార్క్ కంట్రీస్. సార్క్ నేషన్స్ అనేటువంటిది విన్నారమ్మా? సార్క్ దాదాపుగా చిన్నప్పటి నుంచి చాలా సోషల్ క్లాసెస్లో సార్క్ దేశాలకు సంబంధించిన డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సార్క్ అనేది చూడండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. స్థానికంగా ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏ దేశాలు ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఓకేనా? ఈ దేశాలన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఇవన్నీ దేశాలు కూడా మనకి సార్క్ దేశాల్లో సభ్య దేశాల కింద ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాలకు సంబంధించి బిజినెస్ ఎలా జరుగుతుంది, లేకపోతే మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎంత వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్, ఏ వస్తువులకు సంబంధించినటువంటి బిజినెస్ జరుగుతుంది, ఇవన్నీ మన చుట్టుపక్కల దేశాలే కాబట్టి ఇమీడియట్గా మన రైతులందరికీ కూడా దూరంగా ఫీల్ అవ్వకుండా ఇక్కడికి వస్తువులను ఎగుమతి చేసుకోవడానికి స్కోప్ పెరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ గురించి మీరు హోంవర్క్ చేయగలగాలి. అసలు ఎక్కడెక్కడ జరుగుతుంది బిజినెస్ అనేటువంటిది. సార్క్ దేశాలు. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇంకొక ఇష్యూ కూడా ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు గ్రూప్స్ గురించి చూడాలని అంటున్నామంటే టారిఫ్స్ అని అంటాము, పన్నులు. మామూలుగా అయితే కనుక ట్యాక్స్ అని అంటూ ఉంటాము, అది ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి టారిఫ్ అని అంటాము, టారిఫ్. సో మీకు ఇక్కడ టైప్ చేస్తాను, అది పదం నోట్ చేసుకున్నందుకు కూడా. టారిఫ్ అంటే సుంకము, పన్ను. సో సుంకము, పన్ను. సో ఈ పన్నులనే వీళ్ళు టారిఫ్స్గా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటి టారిఫ్ ఎంత పడుతుంది మనకి ఏదైనా ఒక వస్తువుని ఎగుమతి చేసుకున్నా దిగుమతి చేసుకున్నా. సో ఏ వస్తువుల మీద పన్నులు లేవు, డంపింగ్ చేయొచ్చా చేయకూడదా? డంపింగ్ అని అంటే మన సొంత దేశంలోనేమో ఎక్కువ రేటుకి వస్తువులను అమ్మి కావాలని ఇతర దేశాల్లో తక్కువ రేటుకి కనుక అమ్ముతూ ఉన్నట్లయితే దాన్ని డంపింగ్ చెప్తాము. సో ఇతర దేశాలలో బిజినెస్ని పెంచుకోవడానికి మన దేశంలో అయితే కనుక తయారైనటువంటి దేశంలో ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ఆ సంస్థలు పక్క దేశాల్లో మాత్రం తక్కువ రేటుకి అమ్ముతాయి. కాబట్టి తక్కువ రేటుకి ఇతర దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులని ఎక్కువగా వస్తువులను అమ్ముకోవడం కోసం, ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకోవడం కోసం మనకి డంపింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది.
డంపింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. డంపింగ్ మీన్స్ సెల్లింగ్ ది ప్రొడక్ట్స్ ఇన్ వన్ పర్టికులర్ కంట్రీ. ఎక్కడైతే కనుక తయారు చేస్తారో అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతారు, ఇతర దేశాల్లో తక్కువ రేటుకి అమ్ముతారు. ఉదాహరణకి చైనా వస్తువులు. సో భారతదేశం మొత్తం మీద చైనా వస్తువులు చాలా చీప్గా దొరుకుతున్నాయి. అలాంటి వాటిని ఏమంటామంటే డంపింగ్గా చెప్తాము. DUMPING, డంపింగ్. ఆ డంపింగ్ వల్ల ఏమవుతుందంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, అంటే ఇతర దేశాల వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. మన దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు లేదా మన దేశంలో ఉన్నటువంటి వస్తువులు తయారు చేసే పరిశ్రమలు వాటి జోలికి వెళ్లకుండా మన అందరం కూడా ఈ మధ్యన చైనా ఫోన్లు, చైనా వస్తువులు కొనుక్కుంటున్నాం. అందువల్ల మన ఉద్యోగ అవకాశాలు, మన ఉత్పత్తులకి డిమాండ్ ఇక్కడ తగ్గిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, చైనా వస్తువులు ఎక్కువ అవుతున్నాయి. అలాంటిదాన్ని డంపింగ్గా చెప్తాము. సో అసలు డంపింగ్ ఏమన్నా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇతర దేశాలతో టారిఫ్లు, సుంకం ఇందాక టైప్ చేశాను, టారిఫ్ అంటే ట్యాక్స్. ఇలాంటి ట్యాక్స్లు, సుంకాలు ఎంతెంత రేటుకు ఉన్నాయి, అసలు ఏ దేశాలకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, FTA అని అంటాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే అసలు ఏమి పన్నులు లేకుండా FTA. సో అసలు ఏమి పన్నులు లేకుండా వ్యాపారాలు చేసుకున్నటువంటి దేశాలు ఏమున్నాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది. సో ఇలాంటివన్నీ కూడా మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. సో టారిఫ్లు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఫ్రీ ట్రేడ్ ఏరియా ఏముంది, ఎంతెంత ఏరియాలో మనకి ఏ దేశాలతో మనం పన్నులు లేకుండా అసలు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు, డంపింగ్ ఏ దేశాల్లో ఉంది, ఇలాంటి వాటి అన్నింటి గురించి కూడా మనకి డీటెయిల్స్ తెలుస్తాయి ఈ అసోసియేషన్స్ అన్ని చూడడం ద్వారా. దెన్ అనక్టాడ్ అని ఉంటుంది. అనక్టాడ్, UNCTAD. WTO ఎలాగో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఎలాగో గ్లోబల్ FDI ఫ్లోస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రికవర్. ఇక్కడ చూడండి అనక్టాడ్ అనేటువంటిది దాని మీనింగ్. అసలు యునక్టాడ్ అనేటువంటిది UN లో ఒక పార్ట్. ఏం చేస్తుంది? ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ వ్యాపారానికి సంబంధించినటువంటిది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని అంటాము. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని అంటాము. అనెక్టెడ్ అని అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకు సంబంధించినంత వరకు కూడా UN లో ఒక పార్ట్ ఇది. UN బాడీ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని కంట్రీస్ మధ్యన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఎలాగో, WTO ఎలాగో, అది కూడా ఇతర దేశాల మధ్యన ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 3 అంశాలు, అభివృద్ధి అనేటువంటిది ఒకటి, వ్యాపారం అనేటువంటిది ఒకటి, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒకటి, ఈ మూడింటిని కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. లైట్ ఇక్కడ చూడండి. సో మీరు ఇలాంటివన్నీ కూడా సైట్స్ కనుక ఒకసారి ఓపెన్ చేసి చూడగలిగితే అసలు కొన్ని దేశాల మధ్యన వ్యాపారాలు సరిగా జరగట్లేదు. ఏముంటాయి బేసిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే వ్యాపారానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో బాగా డెవలప్ అయిపోయినటువంటి కంట్రీస్ ఏమో డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనలాంటి దేశాలు అయితే ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎగుమతులను స్వీకరించడానికి పెద్దగా ఇష్టపడవు. వెరైజ్ మామూలు దేశాలు అయితే కనుక మనందరం కూడా ఎగుమతి చేయాలని ఇష్టపడతాం. ఇప్పుడు దాకా అవే చూసుకుంటాం. మన ఎగుమతులు అనేటువంటిది ఆ ఎగుమతులు చేయడానికి మనం ఇష్టపడినా వాళ్ళు ఇష్టపడట్లేదు ఎగుమతులు చేసుకోవడానికి. అంటే వాళ్ళ దేశం నుంచి దిగుమతులు మనం చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఎక్కువగా ఉత్సాహపడుతుంటారు. అవకాశం ఉంటే డంపింగ్ లాగా కూడా ప్రయత్నం చేస్తారు. ఫండమెంటల్గా మనకి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనకి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ డెవలపింగ్ కంట్రీస్ దగ్గర నుంచి వస్తువులు కొనడానికి పెద్ద పెద్ద దేశాల వాళ్ళు ఇష్టపడట్లేదు. వేరే పెద్ద దేశాల నుంచి మాత్రం చిన్న దేశాలకి, డెవలపింగ్ కంట్రీస్కి దిగుమతులు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి భారీ ఎత్తున. మనం మాత్రం అమెరికా నుంచి కొనుక్కోవాలి, అమెరికా వాళ్ళు మాత్రం మన నుంచి కొనుక్కోరు. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుంది. డిస్ప్యూట్ అనేటువంటిది ఆ పదం వాడతాం. డిస్ప్యూట్స్ అంటే గొడవలు. అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాలకి ఎప్పుడు కూడా ఈ విషయం మీద గొడవలు జరుగుతున్నాయి. అలా గొడవలు జరగడం వల్ల WTO సెటిల్మెంట్ విభాగం ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో.
కోర్టు లాగా పనిచేసి వివిధ రకాలటువంటి నిర్ణయాలకి సపోర్ట్ చేస్తుంది ఆ డబ్ల్యూటీఓ. బట్ వేరేజ్ ఎక్కువగా ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల వాళ్ళు చెందుతున్నటువంటి దేశాల నుంచి వస్తువులను కొనుక్కోవడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళ వస్తువులు మాత్రం మార్కెట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు సపోజ్ చూడండి, కోకోకోలా లాంటిది మన ఊళ్ళో ఒక పల్లెటూళ్ళలో కూడా థమ్స్అప్ లాంటివి దొరుకుతున్నాయి. వేరేజ్ మన దగ్గర దొరికేటువంటి ఒక చెరుకు రసమో కొబ్బరి నీళ్ళు అమెరికాలో అందరూ కూడా కొనుక్కునే పరిస్థితి కనిపించదు. అంటే వాళ్ళ వస్తువులు మనం కొనుక్కుంటున్నాం, కానీ మన వస్తువులు వాళ్ళు కొనుక్కోవట్లేదు. వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉంది, మీరు చిన్నపిల్లల చేత పనులు చేపిస్తున్నారు కాబట్టి మీ వస్తువులను మేము కొనుక్కోము, లేదా మీరు పశువులని లేకపోతే పర్యావరణాన్ని పాడు చేస్తూ వస్తువులను తయారు చేస్తున్నారు కాబట్టి మీ వస్తువులను మేము కొనము, లేదా మీ ఊళ్ళో మీ దేశంలో మీ రైతులకి ఎక్కువగా ఫ్రీగా ఇస్తున్నారు, అన్ని కూడాను కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, నీళ్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఎరువులు పురుగు మందులు విత్తనాలు అన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు, వాళ్ళకి సబ్సిడీల పేరు మీద ఇస్తున్నారు, మద్దతు ధరలు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తే మీ రైతులేమో తక్కువ రేటుకి ఖర్చులకి పంటను పండించి ఎక్కువ లాభాలు తీసుకుంటున్నారు అంతర్జాతీయ వ్యాపారంలో. వేరే మా రైతులకు మేమేమి సబ్సిడీలు ఇవ్వట్లేదు కాబట్టి మా రైతులు ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ రేటు పెట్టి వస్తువులు తయారు చేస్తున్నారు, మా రైతులకు లాభాలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విమర్శతో వాళ్ళు మనది లాంటి దేశాల నుంచి వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు. అంటే మన దగ్గర బాల కార్మిక వ్యవస్థ ఉంది అనే కారణం చూపెడుతూ పర్యావరణాన్ని పాడు చేస్తామన్నటువంటి కారణం చూపెడుతున్నారు. దాంతో పాటుగా సబ్సిడీలు అనేటువంటిది ఎక్కువ ఇచ్చేసి రైతులని మనం ప్రోత్సహించి రైతులకు ఒక బస్తా బియ్యం పండించడానికి రేటు తక్కువ అయ్యేలా చూసుకుంటున్నాము. ఏదో రకంగా అది తీసుకెళ్ళి అమ్మితే మన రైతుకు లాభం వస్తుంది. వేరే అమెరికా రైతు మాత్రం తక్కువ రేటుకి ఒక బస్తా ధాన్యాన్ని పండించలేకపోతున్నాడు, కారణం వాళ్ళు సబ్సిడీలు ఇవ్వట్లేదు గవర్నమెంట్స్. కాబట్టి రైతుకి అంతర్జాతీయ స్థాయిలో అమెరికా రైతుకి తక్కువ రేటు వస్తుంది, లాభం తక్కువ వస్తుంది. అందుకని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మేము వస్తువులు కొనుక్కోము, వాళ్ళని మార్కెట్లోకి రానివ్వము అన్నట్టుగా వాళ్ళు పెద్ద దేశాల వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటినే గ్రీన్ బాక్స్ సబ్సిడీస్, బ్లూ బాక్స్ సబ్సిడీస్ అనేటువంటి పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాము ఇలాంటి సందర్భంలో. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటున్నటువంటిది G7 దేశము, OPEC దేశము, OECD దేశము, ఏషియన్ దేశాలు, సార్క్ దేశాలు ఇలా గ్రూప్స్ కింద విడిపోయి ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రీ ట్రేడ్ ఏరియా కింద ఉంటాయి. అలానే సుంకాలకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి, డంపింగ్ కి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా సంస్థలను మనం వెబ్సైట్స్ లో ఇలా పరిశీలించడం ద్వారా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి మనకు అర్థమవుతే మన ప్రాంత రైతులను ప్రోత్సహించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎలా మెరుగుపరచవచ్చు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం గురించి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు WTO లాంటి సంస్థ ఉంది, అలానే యునెక్టాడ్ అని అంటాము, అనెక్టాడ్ అని అంటూ ఉంటాము, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని అంటాము, యునెక్టాడ్. ఇలాంటి సంస్థలకి మనం చెప్పడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాన్ని ఇంకా మనం మెరుగుపరచుకోవచ్చు. మన WTO వెబ్సైట్ చూసాం, ఇది యునెక్టాడ్ వెబ్సైట్ ఇది. సో ఏషియన్, సార్క్, G7, OPEC, OECD, EU ఇలాంటి దేశాలన్నీ కూడా మీరు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. EU యూరోపియన్ యూనియన్, దెన్ ఇప్పుడు చెప్పినటువంటి యునెక్టాడ్, సార్క్ దేశాలు, ఇక్కడ టైప్ చేస్తున్నాను మీకు మెసేజెస్ లో, సార్క్ దేశము, దెన్ G7 దేశాలు, Y అని పడింది G7 దేశాలు, OECD దేశాలు, OECD, OPEC దేశాలు, ఇవన్నీ కూడా గ్రూప్స్, విభాగాలు. దెన్ నెక్స్ట్ వన్ బ్రిక్స్ దేశాలని ఉన్నాయి, మళ్ళీ మనకి బ్రిక్స్ నేషన్స్. లాస్ట్ ఒక 5 minutes చెప్పి క్లోజ్ చేస్తున్నాము, నెక్స్ట్ క్లాస్ దగ్గరికి వెళ్తారు. కానీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కొద్ది బాగా డెవలప్ అయినటువంటి దేశాలతో పాటు ఈ మధ్యనే వాటి సరసన చేరడానికి బాగా డెవలప్ అవుతున్నటువంటి దేశాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి మన ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ దేశాలని బ్రిక్స్ దేశాలుగా పిలుస్తుంటాము, బ్రిక్స్ అనేటువంటిది. సో ఆ బ్రిక్స్ దేశాలను కనుక మనం ఫాలో చేయగలిగితే, ఇప్పుడు అమెరికా లాగా మనం లేకపోయినా బ్రెజిల్ లాగా ఉంటున్నాము, చైనా లాగా ఉంటున్నాం కాబట్టి మన దేశాలకు సంబంధించినటువంటి సమాన స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశాలతో
మనం ఎలాంటి రిలేషన్స్ కలిగి ఉన్నాం, ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. బ్రిక్స్ దేశాలు, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ అన్నింటిలోంచి కూడా ఫండమెంటల్గా మనం ఏమి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి ఎవరైనా ఒక స్టూడెంట్ చెప్పే ప్రయత్నం చేయండి. వాట్ వీ హావ్ బీన్ ట్రైయింగ్ టు జస్ట్ ఎక్స్ప్లోర్, ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రూప్స్ కంట్రీస్ అన్ని కూడా చూడడం ద్వారా. సార్ ఎవరైనా చెప్పమ్మా. అంటే మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ కూడా చూడడం ద్వారా, ఏంటి అసలు పర్పస్ ఏంటి? ఆ ఈ దేశాలు ఎలా అయితే డెవలప్ అయ్యాయో అలాగే. ఇప్పుడు ఇన్ని దేశాల గురించి చూసామా, మన సబ్జెక్ట్కి సంబంధించి మన పేపర్కి సంబంధించి ఈ దేశాలను చూడడం ద్వారా మనకి ఏం తెలుసుకుంటాము, ఏం ఉపయోగం ఉంటుంది ఈ గ్రూప్స్ అన్నింటి గురించి నేర్చుకోవడం ద్వారా. ఇప్పుడు ఈ 1 అవర్లో చూసాము, మీకు ఏం కొత్త విషయం ఏమైనా అర్థమైందా, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, అసలు ఇది నేర్చుకుంటే వచ్చే లాభం ఏముంటుంది? సార్ వ్యాపార గుడ్ థింగ్ అమ్మా, చెప్పండి. వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి సార్. వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి. గుడ్ అమ్మా. ఇందాక వాళ్ళు చెప్పినటువంటిది కూడా అభివృద్ధి ఎలా ఉందని చూడడానికి. ఓకే, వ్యాపార వాణిజ్య సంబంధాల్లో ఏ వ్యాపారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఏ వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? ఈ సబ్జెక్ట్కి సంబంధించి, ఈ పేపర్కి సంబంధించి మనకి ఏం వ్యాపారం గురించి మాట్లాడాలి? అగ్రికల్చర్ గురించి. గుడ్. సో వ్యవసాయ రంగంలో వ్యాపారానికి ఏ ఏ దేశాలు ఎలా అనుకూలంగా ఉన్నాయనేది మనం పరిశీలిస్తున్నాము. సింపుల్ థింగ్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రకాల పంటల పేర్లు చెప్పమన్నాను, మీరు చాలా రకాల పంటలు చెప్పారు, దాదాపు ఒక 18-20 రకాల పంటలు ఆ రోజున ఝాన్సీ పేపర్ మీద రాసుకొచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా తల చెయ్యాలని అవుతా. సో అలాంటి చోట పరిస్థితులు ఎలా ఉన్నాయి, టారిఫ్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటి, లేకపోతే పన్ను అంటే ఏంటి, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ వ్యాపార నిబంధనలు అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే ఏంటి అనే సంస్థ అనేటువంటి చూస్తే ఇక్కడ మనకు జీడి మామిడి కానీ, కోకో, పామాయిల్ కానీ, సీతాఫలాలు కానీ, కూరలు, మిర్చి ఇలాంటివన్నీ కూడా ఇతర దేశాలతో అమ్ముకోవడానికి మనకి ఏం అవకాశాలు ఉన్నాయనేటువంటిది పరిశీలించడం సులువు అవుతుంది. ఇతర దేశాలతో ఉన్నటువంటి రిలేషన్షిప్ డెవలప్మెంట్ అవ్వాలి. ఒకవేళ అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత రైతులని డ్వాక్రా గ్రూపుల్లాగా రైతుల సంఘాల కింద ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఎఫ్పిఓల పేరు మీద మనం వాటందరినీ కూడా ఒక గ్రూప్ చేస్తాము. ఎఫ్పిఓలు, ఫార్మర్ అసోసియేషన్స్, ఎఫ్పిఓలు, ఇలా ఎఫ్పిఓ కింద ఫామ్ చేసి వాళ్ళతో కూడా వ్యాపారాలు ఎలా చేసుకోవాలో మా ప్రయత్నం. అందుకని మిమ్మల్ని ప్రాజెక్ట్ వర్క్ అన్ని కూడా తీసుకురమ్మాము. ఇది ఈ సెషన్ లో ఉన్న ఇంపార్టెన్స్. మీకు మీద మీరు ఫార్మర్ ప్రొడక్షన్ నుంచి ఆ సంస్థలలో మనం గ్రూప్ గా పెట్టుకొని మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎఫ్ఐఓస్ కింద ఫామ్ చేసి ఇలాంటి ఫారెన్ వాళ్ళకి ఉన్నటువంటి పాలసీ వీటన్నిటి కూడా మనం చెప్పచ్చు.
ఓకే, మీ అభిప్రాయం ఏదైనా 2 minutes చెప్పండి. ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మార్నింగ్ సెషన్ మిస్ అయినటువంటి మెయిల్ ఐడికి పంపించండి. సో ఎనీ ఇష్యూ? రైట్, ఏమి లేకపోతే కనుక ఏమైనా ఉన్నా సరే టైప్ చేయండి, మెసేజ్ పెట్టండి, విడిగానైనా మాట్లాడండి. ఏమి లేకపోతే కనుక ఈ క్లాస్ ఇక్కడతో ఆపుతాను. నెక్స్ట్ క్లాస్కి అడ్మిట్ అవ్వండి. మీరు ఇక్కడ లాగౌట్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ, గుడ్ లక్.